ఎడ్ల బండిపై అసెంబ్లీకి వచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం నిరాకరిస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఈ తరహాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎడ్ల బండ్లపై చేరుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు హామీలు అమలు వైఫల్యంపై నిన్న చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చింది బీజేపీ. వాయిదా తీర్మానం తిరస్కరించారు స్పీకర్. రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి సమయం లేదా అంటూ మండిపడుతోంది బీజేపీ. దీంతో నిరసన తెలుపుతూ ఇవాళ ఎడ్ల బండిపై అసెంబ్లీకి వచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు విడివిడిగా వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఇప్పుడు దీనిపై ఎలా ఉండబోతోంది రియాక్షన్ సభలో? బీజేపీ రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి సమయమే లేదా అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, అసెంబ్లీకి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వీరంతా కూడా ఎడ్ల బండిపై బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యేలంతా కూడా రైతు సమస్యలకు సంబంధించి రైతు హామీలు ఏవైతే ఇచ్చారో డిక్లరేషన్కి సంబంధించి పూర్తిగా కూడా ఆ రైతు పెట్టుబడి సాయం కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడం లేదు కాబట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాము, దానికి సంబంధించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఆ ఎమ్మెల్యే మనతో పాటు చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఎందుకు ఎడ్ల బండి మీరు రావాల్సి? ఎలక్షన్ మేనిఫెస్టోలా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి చేయకుండా ఇలా రైతులకు అన్యాయం చేస్తున్నారని ఇలా ఎడ్ల బండి మీద మేము భారతీయ జనతా పార్టీ తరఫున వెళ్తున్నాం. ఒకటే ప్రభుత్వం కోరుకుంటున్నాం, 2 లక్షల రుణమాఫీ ఏదైతే మీరు చెప్పారో 35% చేసి 65% రైతులకు మోసం చేశారని ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నాము. 100% రైతు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలా. అదేవిధంగా రైతు భరోసా ఏదైతే 15,000 ఇస్తున్నారు, ఇంతవరకు సంవత్సరం అయింది, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దానికోసం ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నాము. ఈ అసెంబ్లీలో ఈరోజు 0 అవర్స్లా దీని మీద క్వశ్చన్ రేజ్ చేయాలని మేము ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నాం. అంటే మీ ప్రభుత్వము పెట్టుబడి సాయం కావచ్చు సంక్రాంతి తర్వాత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఒక ప్రకటన చేసింది. రుణమాఫీ కూడా కొద్దిమంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆగిపోయిందని చెప్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏ ఒక్క రైతు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగలేదు. మరి అదేవిధంగా రైతు భరోసా ఇస్తామని చెప్పారు, సంవత్సర కాలం పూర్తయింది, ఏ రైతు కూడా రూపాయి రైతు భరోసా రాలేదు. ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు, ఇప్పటి వరకు పంటల బీమా పథకం అమలు చేయలేదు. రైతు సమస్యలపై చర్చించాలని అసెంబ్లీలో మేము వాయిదా తీర్మానాలు ఇస్తే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ప్రభుత్వానికి కనీసం కనువిప్పు కలగాలన్న ఆలోచనతోనే ఈరోజు ఎడ్ల బండి మీద మేము అసెంబ్లీకి బయలుదేరడం. ఈ రాష్ట్రంలో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి సంక్రాంతి తర్వాత మేము విడుదల చేస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీరు అధికారం కూడా సంక్రాంతి తర్వాత తీసుకొని ఉంటారు కదా, గెలిచిన మరునాడే అధికారం కావాలా. హామీలు అమలు చేయడానికి మాత్రం సంవత్సరమైనా కూడా మాకు తీరిక లేదు, సంవత్సరమైనా కూడా మాకు బడ్జెట్ సహకరిస్తలేదని చెప్తే రైతులకు ఎంతవరకు ఓపిక ఉంటుంది? అందుకే ప్రభుత్వానికి కనువిప్పు కలగాల. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యలు పూర్తి అయ్యే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఏడాది గడిచినా కూడా హామీలను అమలు చేయకపోవడంతో ఏ విధంగా ఒత్తిడి తీసుకోవాలో అన్ని మార్గాల్లో కూడా ప్రయత్నం చేస్తామంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఇలా ఎడ్ల బండిపై వస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. సో రెండు బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. అయితే బీజేపీ వినూత్న స్థాయిలో చేస్తున్న నిరసన ప్రదర్శన మనం చూస్తున్నాం.